మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఈరోజు భారతదేశం అంటేనే అనేక మతాలు, కులాలు, సాంప్రదాయాలు కలగలిపినటువంటి సంయుక్త దేశంగా ఉంది. అనేక సంస్కృతి సాంప్రదాయాలు కలబోసినటువంటి భారతదేశం. ఈ దేశంలో మత ప్రాతిపదికన చీల్చాలని కుట్రలు చేస్తూ భారతదేశ పౌరుల్ని తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి సిఏఏ చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బయటకు గెంటేసి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు ఏకపక్షంగా అమలు చేయాలని, అది కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మొత్తం కార్పొరేట్ల కంపెనీల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి ఏ విధంగా క్విట్ప్రోతో పాల్పడిందో దేశం యావత్తు సుప్రీంకోర్టుతో చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పులన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా, ప్రజల మధ్య మతోన్మాద చిచ్చును రేపట్టే విధంగా ఈరోజు ఈ సిఏఏ అమలుకు నోటిఫికేషన్ తెస్తా ఉంది. అమలు చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి మాట్లాడడం అంటేనే ఈ భారతదేశాన్ని చీల్చడానికి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. ముఖ్యంగా మైనార్టీలకి అభద్రతా భావం తీసుకొచ్చే విధంగా, మైనార్టీల పట్ల కక్షపూరితమైనటువంటి విధానాన్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తోంది. ఇది భారత రాజ్యాంగానికి, ముఖ్యంగా భారతదేశ సంస్కృతికి గొడ్డలి పెట్టు లాంటిది. అందుకనే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలి. ఈ సిఏఏ అమలును వ్యతిరేకించాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సిఏఏ అమలుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చెలరేగుతున్నాయి. ఎప్పటికైనా బీజేపీ ఎన్నికల విధానాలు ఓట్ల కోసం రాజకీయాలు అనేది కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు నిజంగా దేశానికి ఏం చెప్పారు, ప్రజల అభివృద్ధి కోసం ఏం చేశారు, ప్రజల జీవన ప్రమాణ స్థితి పెరగడానికి ఏం చేశారు అనేటటువంటి విషయాలను చెప్పకుండా ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొట్టి లేదా గుళ్ళు గోపురాలు కట్టామనే పేరుతో ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఈ బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిగతా బీజేపీతో అంటగాగుతున్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనలు ఈరోజు వాటితో పొత్తుకు పోలుతున్నారు. వైసీపీ కూడా వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటా ఉంది. ఈ సిఏఏ పట్ల ఈ మూడు పార్టీలు స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలి. ప్రజలకే, మైనార్టీలకు రక్షణ కల్పించే విధంగా అండగా నిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో నల్ల చట్టాలుగా గతంలో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను కూడా వీరోచితంగా రైతులు పోరాడి దాన్ని రద్దు చేసే స్థితికి వారు దుస్థితికి తెచ్చుకున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. అదే రకంగా గత 4 సంవత్సరాల ముందే పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి దాన్ని మళ్ళీ మేము అమలు చేయమని చెప్పేసి ఖచ్చితంగా కుట్రపూరితంగా వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ రూపంలో ఈరోజు మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే క్రమంలో హిందూ ముస్లింల మధ్య ఒక చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చేసినటువంటి మోడీ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మత ప్రాతిపదికన ప్రపంచంలో ఎక్కడ కూడా పౌరసత్వాన్ని అనేది నిర్ధారించరు. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ధారించడం అంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేక చర్య. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14కు ఏదైతే సూచిస్తుందో ఆ ఆర్టికల్ 14 యొక్క స్వేచ్ఛను, సమానత్వాన్ని ఖచ్చితంగా కుంగలకు తొక్కేటట్టుగా ఈ సిఏఏ చట్టం అమలు జరుగుతూ ఉంది. ఈ చట్టాన్ని భారతీయులుగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి, వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని ఎన్నికల రూపంలో, ఎన్నికల ఓట్ల రూపంలో మలుచుకోవాలని చెప్పేసి బీజేపీ ఈరోజు ప్లాన్ చేస్తూ ఉంది. ఆ బీజేపీ ప్లాన్ను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిపిఎం నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి బహుజన సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. భవిష్యత్తులో సిఏఏ పైన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.